ముఖ్యమంత్రి జోక్యంతో డిఎడ్ విద్యార్థులకు ఊరట లభించింది. నిన్న ద్వితీయ సంవత్సరం పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు రేపటి నుంచి పరీక్షలకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనుమతి లేని విద్యాసంస్థల్లో చదివిన డిఎడ్ విద్యార్థులకు రెండో సంవత్సరం పరీక్షల్లో సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించింది. కళాశాలలకు ఖచ్చితంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచింగ్ ఎడ్యుకేషన్ అనుమతి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. సుప్రీం నిర్ణయంతో పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులు మంత్రి గంటాను కలిసి తమ సమస్యను చెప్పుకున్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చిన గంటా చెప్పినట్టుగానే సమస్యను పరిష్కరించారు. ముఖ్యమంత్రితో మాట్లాడి విద్యార్థులను పరీక్షలకు అనుమతించేలా నిర్ణయం తీసుకున్నారు. తీవ్ర ఆందోళనలో గడిపిన విద్యార్థులకు ఊరట లభించింది. ఎందుకంటే మీకు తప్పులేదు, మీ తెలంగాణ ఎవరైతే మేనేజ్మెంట్ చేశారో వాళ్ళ తప్పు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగాంజనేయులు తెలుసుకుందాం. నాగాంజనేయులు చెప్పండి, డిఎడ్ అభ్యర్థులకు ప్రభుత్వం ఇంకా ఎలాంటి హామీ ఇచ్చింది? జిల్లాని డిఈడి ద్వితీయ సంవత్సరం అభ్యర్థులకు సంబంధించి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఆందోళన కలిగించారు. ఒక రకంగా చెప్పాలంటే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు వాళ్ళని అనుమతించలేదు. అంటే 900 మంది విద్యార్థులు గత ఏడాది 2013-14 సంవత్సరంలో వాళ్ళు అడ్మిషన్లు తీసుకున్నారు. అయితే అడ్మిషన్లు ప్రభుత్వం మాత్రం గుర్తించలేదు. అయితే న్యాయపరమైన వివాదాలతో వాళ్ళంతా మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తి చేశారు. అయితే ద్వితీయ సంవత్సరం పరీక్షలు కూడా నుంచి రాయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మాకు ఎన్సిటి నుంచి ఏ విధమైన ఆదేశాలు లేవు. దానివల్ల ఈ 900 విద్యార్థులకు అంటే సుమారు 18 కళాశాలకు సంబంధించి అనుమతి లేదు. అందువల్ల మేము పరీక్షలు నిర్వహించలేమని చెప్పి ప్రభుత్వం హాల్ టికెట్లు జారీ చేయలేదు. దాంతో చిత్తూరు, ప్రకాశం ప్రధానంగా ఈ 2 జిల్లాలకు సంబంధించి సుమారు 18 కళాశాలల్లో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లటం, అక్కడ ప్రభుత్వం అనుమతించకపోవడంతో వాళ్ళంతా ఆందోళన దిగారు. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి ఈ రోజు వెళ్ళినట్టు తెలుస్తుంది. అంటే నిన్న ఈ రోజు ఆ విద్యార్థులు మొత్తం 5 పరీక్షలకు సంబంధించి 2 పరీక్షలు అయితే రాయలేకపోయారు. దీంతో ఈ ముఖ్యమంత్రికి యాజమాన్యాలు ఈ రోజు ముఖ్యమంత్రిని సంప్రదించడం, అసలు జరిగిన వివాదం అసలు ఎన్సిటి ఆలస్యం చేసిన కారణంగానే మా విద్యార్థులంతా ఈ సుమారు 900 మంది విద్యార్థులు మొత్తం అకాడమిక్ ఇయర్ నష్టపోతున్నారు కాబట్టి వీళ్ళకి న్యాయం చేయండి అంటూ యాజమాన్యాలు ఈ రోజు వెళ్లారు. దాంతో ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి సమక్షంలో గంటా కూడా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి సంబంధించి గంటా కూడా ఇదే విషయం చర్చించి వాళ్ళు ఎంతవరకు అర్హులన్న తర్వాత తేల్చొచ్చు, ముందు పరీక్షలు అయితే మిగతా పరీక్షలు నిర్వహించండి, దీనికి రేపటి నుంచి అవకాశం కల్పించండి అని చెప్పారు. దీంతో రేపటి నుంచి అయితే పరీక్షలు ఈ మిగిలిన పరీక్షలు 3 పరీక్షలు వాళ్ళకి నిర్వహించే అవకాశం ఉంది. అయితే నిన్న ఈ రోజు అంటే 23-24 తారీఖుల్లో జరిగిన పరీక్షలపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. అయితే మొత్తంగా చూస్తే ఈ విద్యార్థుల ఆందోళన సంబంధించి కొంత వాళ్ళకి ఊరట కలిగించే విషయం చెప్పొచ్చు. వీళ్ళకి అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా ప్రభుత్వం భరోసా ఇస్తుంది కాబట్టి ఏదైతే పరీక్షలు 2 పరీక్షలు రాలేకపోయారో మిగతా పరీక్షలు కూడా త్వరనే పూర్తి చేసి దీనికి సంబంధించి న్యాయపరమైన వివాదాలు పరిష్కరించిన తర్వాత మాత్రమే వాళ్ళు మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించిన రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు వాళ్ళు వేచి చూడాలని మాత్రం ప్రభుత్వం చెప్తుంది. జిల్లాని ధన్యవాదాలు నాగాంజనేయులు.